మన గార్డెన్లో మొక్కలు చాలా హెల్తీగా అలాగే మంచి గ్రీన్ కలర్లో పెరగాలి అంటే నైట్రోజన్ చాలా అవసరం. ఈ వీడియోలో నేను చాలా ఫాస్ట్గా లీఫ్ కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీకు నేను చూపిస్తున్నాను. అలాగే మొదటిసారి మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. లీఫ్ కంపోస్ట్ తయారు చేయడానికి ఎండిన ఆకులు కావాలి, అలాగే కొంచెం మట్టి, కొంచెం కౌడంగు, వేస్ట్ డీకంపోజర్, వాటరు అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ కావాలి. ఆకులు బాగా ఎండిన తర్వాత బాగా మనం క్రష్ చేసుకోవాలన్నమాట. అంటే డైరెక్ట్గా ఆకులు పెద్దవైతే కొంచెం క్రష్ చేసుకుంటే కొంచెం పొడి పొడిగా అయిపోతాయి, చిన్న చిన్న పీసుల కింద అయిపోతాయి, తొందరగా కంపోస్ట్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ ఒక క్యారీ బ్యాగ్ లాంటిది తీసుకుంటున్నాను. కంపోస్ట్కి హోల్స్ ఉండేది ఏదన్నా తీసుకోవచ్చు. ఇట్లాంటి బ్యాగ్ తీసుకున్నా సరే దీనికి కూడా హోల్స్ పెట్టుకోవాలి. రైస్ బ్యాగ్ తీసుకోవచ్చు, ఇట్లాంటి పాలిథిన్ కవర్ లాంటివి తీసుకోవచ్చు. మన ఇష్టం, ఎందులోనైనా సరే ఈ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఆకులు చూడండి, ఆల్రెడీ నేను ఇవి బాగా క్రష్ చేశాను. చాలా పెద్ద ఆకులు అనమాట, అన్ని రకాల ఆకులు ఉన్నాయి. ఈ లీఫ్ కంపోస్ట్కి పర్టికులర్గా ఈ ఆకులే కావాలని ఏం లేదండి, ఎండిన ఆకులు ఏవైనా సరే పర్వాలేదు. ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకొని ముందు ఒక లేయరు ఆకులు వేసుకోవాలి, ఎండిన ఆకుల్ని కిందని వేసుకోవాలి. బాగా ఎండిన తర్వాత ఆ వేడి మీదని మనం ఇట్లా చేతితో నలిపినా సరే చాలా అంటే బాగా క్రష్ అయిపోతాయండి. ఆకులన్నీ బాగా చిన్న చిన్న పీసుల కింద అయిపోతాయి. అది ఇప్పుడు 2 నెలల్లో అయ్యే కంపోస్ట్ మనకు 1 మంత్లోనే అయిపోతుంది అన్నమాట. తర్వాత పైన కొంచెం ఒక 2 గుప్పిళ్ళు మట్టిని వేసుకోవాలి, ఒక లేయర్ లాగా. అలాగే ఒక 2 గుప్పిళ్ళు కౌడంగ కూడా వేసుకోవాలి. తర్వాత గ్యాప్ లేకుండా మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో గ్యాప్ లేకుండా ప్రతి లేయరు బాగా నొక్కి ఫిల్ చేసుకుంటూ ఉండాలి, మధ్యలో గ్యాప్ ఉండకూడదు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఎండిన ఆకులు ఒక లేయర్గా వేసుకోవాలి. మట్టి అలాగే మళ్ళీ కొంచెం కౌడంగు వేసుకొని ఇది వేసిన తర్వాత బాగా అన్ని వైపులా అంటే 4 మూలల నొక్కి గట్టిగా మనం బ్యాగ్ని లేయర్ పద్ధతిలో ఫిల్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్ ఉంటే కంపోస్ట్ సరిగ్గా అవ్వదనమాట. కింద లేయర్కి పై లేయర్కి గ్యాప్ లేకుండా ప్రతిసారి బాగా నొక్కి ఈవెన్గా బ్యాగుకు 4 వైపులా ఆకులు సర్దుకొని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇది ఆకు రాలే సీజన్లో అయితే కిందనే మనకు దొరుకుతూ ఉంటాయండి ఆకులు. ఆకు రాలని సీజన్లో కూడా పెద్ద చెట్లు మన ఇంటి ముందు ఉంటే కొన్ని ఆకులు తీసి మనం ఎండబెట్టి ఇట్లా చేసుకోవచ్చు. నెలకి లేదా 2 నెలలకి ఒక బ్యాగ్ మనం ఇట్లా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ప్రతి సీజన్కి మనకి ఈ లీఫ్ కంపోస్ట్ అనేది ఉంటుందండి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది ప్లాంట్స్కి, చాలా గ్రీన్గా పెరుగుతాయి అన్నమాట. మొక్కలకి మంచి కలర్ ఉంటుంది. ఆకుపచ్చ అన్నది అంటే కొన్ని మొక్కలు చూడండి ఎరుపుగా అయిపోవడం లేదంటే పసుపుగా అయిపోవడం ఉంటాయి కదా, ఆకులు పండిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మొక్కలు తాజాగా పచ్చగా ఉంటాయన్నమాట. అలాగే ఈ కౌడంగ్ కూడా వేయడం వల్ల
కంపోస్ట్ మరింత వేగంగా అవుతుంది. ఓన్లీ సాయిల్ ఒక్కటే వేసే కంటే కొంచెం మధ్య మధ్యలో ఒక 2 గుప్పిళ్ళు కౌడంగు కూడా వేసుకుంటూ సాయిల్ కౌడంగు కలిపి లేయర్ పద్ధతిలో ఫిల్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుందన్నమాట. ఎందుకంటే కౌడంగులో కూడా ఉన్న బ్యాక్టీరియా కంపోస్ట్ తొందరగా అవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వేస్ట్ డీకంపోజర్ ఆ లిక్విడ్లో ఉన్న బ్యాక్టీరియా కూడా అది కౌడంగులో ఉన్నది. యాక్చువల్గా లీఫ్ కంపోస్ట్ రెడీ అవ్వడానికి 8 నెలల నుంచి 1 ఇయర్ పడుతుందండి. ఆకులు తొందరగా కంపోస్ట్ అవ్వదు. మన కిచెన్ వేస్టేజ్ చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది, కానీ ఆకులు తొందరగా అవ్వదండి. చాలా టైం పడుతుంది. 1 ఇయర్ కూడా ఒక్కోసారి టైం పడుతుంది మనకి. ఈ కౌడంగు వేసుకొని ఈ వేస్ట్ డీకంపోజర్ వేయడం వల్ల 2-3 నెలల్లోనే మనకి 3 మంత్స్లో ఫైన్గా అయిపోతుంది అనమాట. 2 నెలలు కూడా వాడుకోవచ్చు. చాలా ఫైన్ కంపోస్ట్ అయిపోతుంది. ఇది మొక్కలకి చాలా, మన గార్డెన్కి చాలా హెల్ప్ చేస్తుంది. మనం 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఇట్లా బ్యాగ్ ఫిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే ఒక 2-3 నెలలకి అది ఫైన్గా కంపోస్ట్ అయిపోతుంది. ఆకుకూరలకి తర్వాత నారు వేసుకుంటాము. ఆ నారు సరిగ్గా పెరగనప్పుడు కూడా ఇది కొంచెం ఒక గుప్పుడు వేస్తే ఆ నారు చాలా హెల్తీగా పెరుగుతుందన్నమాట. బలంగా నారు పెరిగినప్పుడే మనకి మంచి ఈల్డ్ వస్తుంది. కాపు కూడా బాగుంటుంది. సీడ్ జర్మినేషన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, జర్మినేషన్ అయిన తర్వాత మొక్కలు బలంగా పెరగడం కూడా అంతే ఇంపార్టెంట్. బలంగా పెరిగిన మొక్కల నుంచి మంచి కాపుని మనం తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం లేయర్ పద్ధతిలో మనం ఫిల్ చేసుకొని పైన కొంచెం వేస్ట్ డీకంపోజర్ ఇప్పుడు 1 లీటరు వేసుకోవాలి. వేస్ట్ డీకంపోజర్ లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పుల్లని మజ్జిగ కానీ లేదంటే రైస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కానీ వాటికంటే వేస్ట్ డీకంపోజర్ ఇంకా ఫాస్ట్గా కంపోస్ట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. మజ్జిగ రైస్ వాటర్ వల్ల కొంచెం స్లోగా ఉంటుందన్నమాట ప్రాసెస్. వాటి వల్ల కూడా కంపోస్ట్ అవుతుంది, కొంచెం స్లోగా ఉంటుంది. వేస్ట్ డీకంపోజర్ వల్ల ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత ఇలాగా బ్యాగ్కి చిన్న చిన్న హోల్స్ చాక్తో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆక్సిజన్ అందాలి కంపోస్ట్ త్వరగా అవ్వడానికి. ఒక స్టాండ్ మీదని ఈ బ్యాగ్ను పెట్టేసి డైరెక్ట్గా వర్షం పడే అలాంటి, అంటే వర్షం పడినా సరే ఈ బ్యాగ్ మీద పడని చోట పెట్టుకోవాలన్నమాట. అంటే ఏదైనా ఒక ట్యాంక్ కింద కానీ బాల్కనీలో కానీ ఇలాంటి చోట బ్యాగులు పెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉంటే కంపోస్ట్ త్వరగా అవ్వదు, అందుకని వాటర్ ఎక్కువ పడకుండా చూసుకోవాలి. డ్రై అయితే మనమే 15 రోజులకు కానీ 10 రోజులకు కానీ డ్రై అయినప్పుడు 1 లీటరు ఈ ఫెర్టిలైజర్ వేస్తే సరిపోతుంది. చూసుకోవాలి, చేతితో మనం కొంచెం తీసి చూసుకొని మాయిశ్చర్ ఉందా లేదా చూసుకోవాలి. మాయిశ్చర్ ఉంటే అక్కర్లేదు, మాయిశ్చర్ లేకపోతే కొంచెం ఈ ఫెర్టిలైజర్ వేసుకొని పెట్టేసుకోవచ్చు. అది లేని వాళ్ళు మాత్రం పుల్లని మజ్జిగ కానీ రైస్ వాటర్ కానీ వేసి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 2 వారాల తర్వాత చూడండి, ఆల్రెడీ 50% తగ్గింది బ్యాగ్ నుంచి. చూడండి, 2 వారాలకు కూడా మనకి ఇక్కడ తేడా తెలుస్తుంది. మనం నింపుకునేటప్పటికి ఇప్పటికి కంపోస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అయింది. చూడండి, ఆకులన్నీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట, మట్టిలో కలిసిపోతున్నాయి ఇవి. ఇలా మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇది తడిగా ఉంది అంటే ఇప్పుడు లిక్విడ్ వేయనక్కర్లేదు. ఇలా ఉంటే వేయనక్కర్లేదు. తడిగా లేకుండా పొడి పొడిగా ఉంటే 1 లీటర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసుకుంటూ వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉండేలాగా వేసుకోకూడదు. డ్రై అయినప్పుడు మాత్రమే నీళ్ళు వేసుకొని ఇలాగ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. 2 వారాలకే మనకి 50% కంపోస్టు అయినట్టుగా కనిపిస్తుంది. పైన ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. కిందన హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఆక్సిజన్ అందుతుంది. కంపోస్ట్ అన్నది తొందరగా ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుందన్నమాట. మనకు పూర్తిగా మొక్కలకి వేసుకోవడానికి వాడుకునేలాగా కంపోస్ట్ అంటే ఇది 3 మంత్స్ ఓల్డ్ అండి.
3 మంత్స్ అయింది. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం ఎలా కంపోస్ట్ అయింది ఏంటన్నది. చూడండి, అసలు ఎక్కడ మనకి కౌడంగు కానీ ఆకులు కానీ అసలు ఏం కనిపించట్లేదు. చాలా ఫైన్గా కనిపిస్తుంది. ఇది వేరే మనం టబ్లోకి తీసుకుందాం. ఈ కంపోస్ట్ అయితే బంగారంతో సమానం అండి. ఎందుకంటే మనకి ముందు కాపు రావడానికి ముందు మొక్కలు హెల్తీగా ఉండాలి, గార్డెన్ పచ్చగా ఉండాలి, చాలా ఆరోగ్యంగా మొక్కలు పెరగాలి అంటే రిచ్ నైట్రోజన్ ఉండాలి ఇందులో. ఎండిన ఆకులు, కౌడంగు, అలాగే కౌడంగులో ఉండే పోషకాలు ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. జీరో కాస్ట్తో చేసుకోవచ్చు మనం. చూడండి ఎంత ఫైన్గా అయింది, మొత్తం ముద్దలాగా ఉందన్నమాట. అంటే అంతా కంపోస్టు, ఈ ఆకులు కౌడంగు అంతా కంపోస్ట్ అయిపోయి నల్లగా ఈ విధంగా తయారవుతుందన్నమాట 3 మంత్స్ తర్వాత. చూడండి ఎంత నల్లగా ఉంది. మొత్తం కింద పైన అంతా కలిపిన, కింద నుంచి చూసినా సరే మొత్తం ఎక్కడ కూడా ఆకులు అనేది లేకుండా ఫైన్గా కంపోస్ట్ అయిపోయింది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద చెట్లు ఉన్న ఏ ఆకులైనా, మామిడి, నేరేడు, టేకు, లేదంటే ఇంకా ఏవైనా కానుగా, వేప, ఏ ఆకులైనా పర్వాలేదు. దీనికి పర్టికులర్గా ఇదే ఉండాలని అయితే ఏమీ లేదు. మనకి ఏవి దొరికితే వాటితో తయారు చేసుకోవచ్చు. మన గార్డెన్ చాలా గ్రీన్గా, కలర్ఫుల్గా, చాలా హెల్తీగా ఉంటుంది. దీన్ని ఎక్కువ కూడా వేయనక్కర్లేదు, ఒక గుప్పుడు వేసుకుంటే చాలు, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూడండి ఎంత ఫైన్గా కంపోస్ట్ అయిందో. చూసారా, ఇట్లాగంటే పొడి పొడిగా అయిపోతుంది. ఎందుకు చాలా తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని ఆకులే కదా ఇవి, అందుకే లైట్ వెయిట్లో ఉంటుంది, అస్సలు బరువు ఉండదు. మనం గట్టిగా ముద్దలాగా చేయాలన్నా సరే ఉండదన్నమాట, అంతా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మొక్కలకి వేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను బీరగింజలు పెట్టాను, మొలకలు వచ్చాయి. ఇప్పుడు ఈ మొలకలకి ఇట్లాగా నారు వేసుకున్న తర్వాత, జర్మినేషన్ అయిన తర్వాత చూడండి ఇట్లాగా గుప్పిడి, ఒక మొక్కకి ఒక గుప్పిడి చెప్పున ఇస్తే చాలండి. చాలా పెద్ద ఆకులతో నల్లగా నిగనిగలాడుతూ చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్కలు. మనం ఇది జీరో కాస్ట్ అండి. అసలు దీనికోసం మనం ఒక బ్యాగ్, ఒకటి ఖాళీ బ్యాగ్ ఉంటే చాలు. ఇంకా బ్యాగ్లోనే లేయర్ పద్ధతిలో ఇట్లా నింపేసుకొని ఒక 3 నెలలు మధ్య మధ్యలోనే వేస్ట్ డీకంపోజర్ వేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి ఎంతవరకు అయిందన్నది. మీకు ఇట్లాగ ఇంత ఆరోగ్యంగా చూడండి, ఇక్కడ ఆకుకూరలకు వేయొచ్చు, చాలా హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే అన్ని రకాల మొక్కలకి వేసుకోవచ్చు. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మొక్కలు. చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.